హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ ట్రిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనము ఈ వీడియోలో G7 గురించి, G7 సమావేశం ఎక్కడ జరిగింది, ఎన్ని దేశాలు పాల్గొన్నాయి, వాటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మొట్టమొదటి క్వశ్చన్, 2025లో 51వ G7 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించిన దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కెనడా. G7 ఎప్పుడు స్థాపించబడింది? 1975. G7 సమ్మిట్ 2025కి ఎవరు అధ్యక్షత వహించారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మార్క్ కార్నర్. G7 సమ్మిట్ 2025 యొక్క ఏ ఎడిషన్లో జరిగింది? ఫిఫ్టీ వన్. G7 సమ్మిట్ 2025 ఎప్పుడు జరిగింది? జూన్ 15th నుండి జూన్ 17th వరకు. 1975లో మొదటి G7 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించిన దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్. G7 సమ్మిట్ మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? వాలెరీ గిస్కార్డ్ d'Estaing. 1975లో జరిగిన మొదటి G7 శిఖరాగ్ర సమావేశంలో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 6 దేశాలు పాల్గొన్నాయి. G7లో శాశ్వత సభ్యత్వం ఉన్న ఏకైక ఆసియా దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జపాన్. G7 అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రూప్ ఆఫ్ 7. 2025 G7 శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం నుండి ఎవరు హాజరయ్యారు? నరేంద్ర మోడీ. G7 ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ పైవేవి కావు. 50వ G7 శిఖరాగ్ర సమావేశం 2024 ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇటలీ. 2026లో 52వ G7 శిఖరాగ్ర సమావేశాన్ని ఏ దేశం నిర్వహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్. G7లో ఎన్ని దేశాలు ఉన్నాయి? 7 దేశాలు ఉన్నాయి. రష్యా G7లో ఎప్పుడు చేర్చారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1998లో. G7 నుండి రష్యాను ఎప్పుడు తొలగించారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2014. G7 సమ్మిట్ 2025కి ఎన్ని అతిథి దేశాలను ఆహ్వానించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 7. కెనడా G7 శిఖరాగ్ర సమావేశాన్ని ఎన్నిసార్లు నిర్వహించింది? బి. ఆన్సర్ వచ్చేసి 7.
భారతదేశము G7 శిఖరాగ్ర సమావేశంలో ఎన్నిసార్లు పాల్గొన్నది? 10, 11, 14, 12. ప్లీజ్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.